మిత్రమా, ప్రతి భర్త తన భార్యను మరో తల్లి రూపంగా భావిస్తే ప్రతి భార్య తన భర్తను మొదటి బిడ్డగా పరిగణిస్తుంది. ఇదే మధురమైన బంధం, ఇప్పటికీ ఎప్పటికీ కూడా. మిత్రమా, నువ్వు అలిగావని నేను అలిగితే ఆ బంధం నిలబడదు. ఆ బంధం నిలబడాలంటే బాధ భరించాలి, బ్రతిమలాడాలి, బుజ్జగించాలి. అప్పుడే ఆ బంధం శాశ్వతంగా నిలుస్తుంది. తన భర్త ఆదాయం ఖర్చులను గమనిస్తూ తనకు సంబంధించిన ఖర్చులను తగ్గించుకునే భార్య నిజంగా ఒక వరమే. జన్మనిచ్చిన వారు చివరి వరకు తోడు రాలేరు. తోబుట్టువులు ప్రేమలు అందించడం వరకే శాశ్వతం. మిత్రులు ఆపద అస్త్రమవుతారేమో కానీ అన్నీ కాలేరు. సంతానం మన ముసలితనం వరకే ప్రయాణం. సమాజం విక్రింపుల వరకే. చివరి వరకు చితి మంటల్లో నీకు తోడుగా నిలిచేది నిజమైన దాంపత్యం మాత్రమే అని గుర్తుంచుకో మిత్రమా. భార్య దేవుడు మనుషుల్లో ఉండలేడు కాబట్టి తల్లినిచ్చాడు. ఆ తల్లి సదా కొడుకుతో ఉండలేదు కావున భార్యనిచ్చాడు. ఆ భార్య తన ప్రేమతో భర్త మనసులో నిలిచిపోతే అదే నిజమైన ఒక వరము. ఏనాడైతే భార్య భర్త కోసం కాకుండా తను తెచ్చే అశాశ్వతాల కోసం ఎదురు చూస్తుందో అప్పటి నుంచే భార్య భర్తను బాధ్యతగా కాకుండా భారంగా భావించేటటువంటి రోజు ఒకటి వస్తుంది. జీవితంలో కష్టాలు సుఖాలు వస్తూ పోతూ ఉంటాయి. మనతో 7 అడుగులు వేసిన భార్య మాత్రం జీవితాంతం తోడుంటుంది. ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే. కన్నవారు కావలసిన వారు నిన్ను వదిలేసినా నీవు తాళి కట్టిన అర్ధాంగి, నువ్వు నేర్చుకున్న విద్య నిన్ను ఎప్పటికీ ఒంటరిని చేయవని గుర్తుంచుకో మిత్రమా. మిత్రమా, నాకు ఏదైనా సమస్య వస్తే ముందు గుర్తొచ్చేది నువ్వే. నీకు చెప్తున్నారు అంటే నువ్వు సమస్యలు తీరుస్తావని కాదు, నీకు చెబితే నాకు మనశ్శాంతిగా ఉంటుందని. నీకెంత అదృష్టం కలిసి వచ్చినా, నువ్వెంత కష్టం చేసేవాడివైనా నీ భార్య సహకారం లేనిదే నువ్వే రంగంలో కూడా సాధించలేవని గుర్తుంచుకో మిత్రమా. భార్య చేసే త్యాగాలు ఎవరూ చేయలేరు. భార్య పంచే ప్రేమను ఎవరూ పంచలేరు. భార్య చేసే కష్టం ఎవరూ చేయలేరు. ఏది ఆశించకుండా జీవితాంతం తన భర్త కోసం బ్రతికేదే భార్య. మిత్రమా, మూర్ఖురాలైన మహిళ తన భర్తను బానిస చేసి ఆ బానిసకు యజమానిగా ఉంటుంది. కానీ తెలివైన మహిళ తన భర్తను రాజుని చేసి ఆ రాజుకు తను రాణిలా ఉంటుంది. నీకోసం ఎదురు చూసే మనిషిని ఒక గంట, ఒక పూట, ఒక రోజు నిర్లక్ష్యం చేయు, తప్పులేదు. కానీ ప్రతిరోజు అలాగే నిర్లక్ష్యం చేస్తే ఏదో ఒక రోజు నువ్వు కావాలని పిలిచినా పలకనంత దూరంలో వెళ్ళిపోతారు. మిత్రమా, ఉన్న వాటి విలువ అవి మన దగ్గర ఉన్నంత వరకు అర్థం కాదు. ఒకసారి అవి చేజారిన తర్వాత అర్థమైనా ఏమీ చేయలేము. అది కాలమైనా, స్నేహితులైనా, బంధువులైనా, చివరికి వస్తువులైనా. బంధం అనేది అందమైన పుస్తకం లాంటిది మిత్రమా. పొరపాటు అనేది అందులో ఒక పేజీ మాత్రమే. ఒక్క పొరపాటు జరిగితే సవరించాలి కానీ మొత్తం పుస్తకాన్ని చించివేయకూడదని గుర్తుంచుకో మిత్రమా. మిత్రమా, మన అనుకున్న వారి దగ్గర మన విలువ తగ్గినప్పుడు మౌనంగా దూరం అవ్వడమే మంచిది. ఎందుకంటే ఏ బంధమైనా మన అని మనం మాత్రమే అనుకుంటే సరిపోదు. ఎదుటి వాళ్ళు కూడా మన అనుకున్నప్పుడే ఆ బంధం బలంగా ఉంటుంది మిత్రమా. ప్రశాంతంగా జీవించాలి అనుకుంటే ఎదుటి వారిని మార్చాలని కానీ మారాలని కానీ ప్రయత్నించకండి. మీరే మారండి. కాళ్ళకి ఏమీ గుచ్చుకోకుండా ఉండాలంటే మనమే చెప్పులేసుకుంటాం కానీ రోడ్డంతా తివాచి పరుస్తామా? చెప్పుడు మాటలు చెప్పిన వారికన్నా వినేవారికే ప్రమాదం ఎక్కువ. ఎందుకంటే చెప్పిన వారు చెప్పి వెళ్ళిపోతారు కానీ వినేవారు మాత్రం రోజులు నెలలు తరబడి చిన్న వాటిని పెద్ద కథలుగా తయారు చేసుకుని భ్రమలు కల్పించుకొని అందులో చిక్కుకుని పోతారు. మంచి బంధాలను పోగొట్టుకుంటారు. మిత్రమా, నిజంగా ప్రేమించే వారెవ్వరైనా ప్రపంచంలోకెల్లా అందమైన వారిని కావాలనుకోరు. తన కోసం ప్రపంచాన్ని అందంగా మార్చగలిగే వారిని కోరుకుంటారు మిత్రమా. వాదన నీకు తాత్కాలిక గెలుపు ఇవ్వవచ్చేమో కానీ వారు నీకు జీవితకాలం దూరం అవుతారు. ఓర్పు నీకు తాత్కాలిక ఓటమిని ఇవ్వవచ్చేమో కానీ శాశ్వత సంబంధాలను ఏర్పరచగలదని గుర్తుంచుకో మిత్రమా. ఒకటి గుర్తుంచుకో మిత్రమా, ఈ లోకంలో ఎప్పుడైనా సరే మంచివాడిని ఎప్పుడు మంచివాడని అనదు. మంచివాడిగా నటించేవాడిని మాత్రమే వీడు చాలా మంచివాడని అంటుంది. మంచితనాన్ని గుర్తించే మంచితనం చాలామందికి ఉండదు మిత్రమా. మిత్రమా, ఎదురు దెబ్బ తగిలినప్పుడు తొందరపడకు. కాసేపు ఆగి ఆలోచించు.
జీవితం నీకేదో నేర్పడానికి ప్రయత్నిస్తుందని గ్రహించు. ఒక దారి మూసుకుపోయినప్పుడు తప్పకుండా మరో దారి తెరిచి ఉంటుంది. దాన్ని గుర్తించగలగడమే విజయానికి మరో మార్గమని గుర్తుపెట్టుకో మిత్రమా. మిత్రమా, జీవితంలో లేని వాటి కోసం ఎంతో కష్టపడి ప్రాకులాడి అది మన జీవితంలోకి తెచ్చుకుంటాం. కానీ అది వచ్చాక నిర్లక్ష్యం చేస్తాం. మిత్రమా, కడుపు నిండిన వాడికి పెట్టిన అన్నం, సముద్రంలో కురిసిన వర్షం, ధనవంతుడికి ఇచ్చిన బహుమానం, పగలు వెలుగుతున్న దీపం, బంధనాలు లేని బంధం, అసమర్థులతో వ్యాపారం, హద్దులు లేని స్నేహం, నిజాయితీ లేని ప్రేమ వ్యర్థం వ్యర్థం వ్యర్థం. దెబ్బలు తిన్న రాయి విగ్రహంగా మారుతుంది, కానీ దెబ్బలు కొట్టిన సుత్తే ఎప్పటికీ సుత్తిలాగే ఉంటుంది. ఎదురు దెబ్బలు తిన్నవాడు, నొప్పి విలువ తెలుసుకున్నవాడు మహనీయుడవుతాడు. ఇతరులను ఇబ్బంది పెట్టేవాడు ఎప్పటికీ ఉన్న దగ్గరే ఉంటాడు. పూల మొక్కలను ఎంత సుకుమారంగా పెంచుకుంటామో బంధాలను కూడా అంత సున్నితంగా చూసుకోవాలి. ఏ మాత్రం పోషణలో లోపం కలిగినా ఆ పూల మొక్కలలానే ప్రేమలు కూడా మూడుబారిపోతాయి. ఆ తర్వాత ఎండిన మొక్కలు, ఎదగాయాలైన హృదయాలే మిగులుతాయి మిత్రమా. అత్యంత విశేషమైన ఆవు పాలేమో సులభంగా దొరుకుతాయి. అధమమైన గాడిద పాలకు ఖరీదెక్కువ. పవిత్రమైన తులసి మొక్క విరువుగా దొరుకుతుంది. నీచమైన గంజాయి మొక్కకు ధర ఎక్కువ. మనలోని మంచి వాళ్ళు నీ చుట్టూ ఉన్నవారిని మన అనుకోవడానికి మాత్రం నీకు మనసు రాదు. ఇది ఎలా ఉందంటే ఆలికి విలువనియ్యకుండా సానికి వెలగట్టినట్లు. మిత్రమా, అందంగా లేదని భార్యని, అర్థం చేసుకోవడం లేదని భర్తని, నీకు అండగా ఉండడం లేదని తమ్ముణ్ణి, అహంకారం చూపుతున్నాడని అన్నని, ఆస్తి పంచివ్వడం లేదని అమ్మా నాన్నని, అవసరానికి పనికి రావడం లేదని అక్కా చెల్లెల్ని, అవసరానికి వాడుకున్నాడని స్నేహితుల్ని, ఇలా అందరినీ వదులుకొని వెళ్తుంటే చివరికి ఏదో ఒక రోజు మనం ఈ ప్రపంచాన్ని కూడా వదిలివేయాల్సి వస్తుందని గుర్తించుకో మిత్రమా. అందరూ ధైర్యంగా ఉండండి, ఆత్మవిశ్వాసంతో ఉండండి. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.